నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. చాలా మందికి ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి ఒక కల అయితే ఉంటుంది. ముఖ్యంగా చాలా మందికి సిటీలో ఎవరైతే సెటిల్ అయ్యారో హైదరాబాద్ గానివ్వండి, బెంగుళూరు గానివ్వండి, వైజాగ్ గానివ్వండి, ఇలా చాలా మంది సెటిల్ అవుతూ ఉంటారు. ఇంకా అక్కడ ముఖ్యంగా సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి ఒక కల అయితే ఉంటుంది. మరి ఎప్పుడు కొంటే బావుంటుంది? ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి ఒక ఇల్లు మీద అని విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. ప్రతి ఒక్కరికి ఇల్లు కొనాలని జెప్పేసి ఒక కల అయితే ఉంటుంది. సో, వారు ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటుంది. ఇంకొకటేంటంటే చాలామంది అప్పు చేసి తొందరపడి కొంటూ ఉంటారు. సో, దీన్ని ఎలా తీసుకోవాలి? ఎప్పుడు కొంటే బావుంటుంది? సార్ ఫస్టు ఇల్లు గురించి మాట్లాడేటప్పుడు సార్ ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్. అవును. అంటే ఎప్పుడైతే ఒక మ్యారేజ్ అయిపోతదో, మ్యారేజ్ అవ్వలేని వరకు సింగిల్‌గా బ్యాచిలర్‌గా ఉండేనోళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. హ్మ్. బట్ మ్యారేజ్ అవ్వగానే వాళ్ళకి ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేది క్రియేట్ అయిపోతది. అవును. సొంత ఇల్లు కావాలి. రేపు నేను లేకపోతే అంటే ఆలోచనలుంటాయి చెప్పరు. అవును. నేను రేపు లేకపోతే మా ఫ్యామిలీ ఎక్కడుంటది? హ్మ్. దానికి ఇల్లు ఇంపార్టెంట్. రైట్? అవునా సార్? అవును. సో, జనరల్‌గా ఇల్లు ప్లానింగ్ చేసుకోవాలనుకునేటప్పుడు మన హైదరాబాద్‌లోనే మనం అనుకుంటే, హ్మ్. ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా, తీసుకోవాలన్నా కోటి, కోటి పైనే ఉంది. అవును. కోటి, కోటిన్నర, 2,00,00,000 హ్మ్. ఒక ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీలో. అవును. అంత డబ్బులు కావాలి. సో, జనరల్‌గా ఒక 25 ఇయర్స్ పర్సన్ జాబ్ జాయిన్ అయ్యి, ఒక 30 ఇయర్స్ వరకు జాబ్ చేసి తర్వాతే ప్లాన్ జేస్తారు ఎప్పుడైనా సరే. ఎందుకంటే అవును. జాబ్ స్టేబుల్‌గా ఉందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు ఒక ఇల్లు తీసుకోవాలంటే మనకేమేం కావాలి? అసలు ఎలా మన ఆలోచనలు ఎలాగుండాలనేది మాట్లాడదాం సార్. హ్మ్. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ హైదరాబాద్‌లో ఉంటున్నారనుకోండి. అంటే అవును. మీరెక్కడైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో, ఆ సిటీలో మీరు ఒక 7-10 సంవత్సరాలు ఉంటారా లేదా? అక్కడే ఉంటారా లేదా? అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ హ్మ్. థింగ్. ఓకే. రెండోది మీకు స్టేబుల్ ఇన్‌కమ్ ఉందా లేదా? రెండోది ఇంపార్టెంట్. ఓకే. ఓకే. తర్వాత ఈఎంఐ మనం తీసుకుంటాం. ప్రతి ఒక్క ఇల్లుకేంటంటే ఈఎంఐ మనం తీసుకుంటాం గాబట్టి, దాంట్లో మన ఈఎంఐ హ్మ్. మన వచ్చే టేక్ హోమ్ సాలరీలో ఒక 35-45% 40% ఉండాలి. ఓకే. 40% ఆఫ్ ద టేక్ హోమ్ ఈఎంఐ కింద ఉండాలి. హ్మ్. మొత్తం మీరు ఈఎంఐ పెట్టేస్తే మీరు మళ్ళీ మీ లైఫ్ చాలా స్ట్రగుల్ అవును. అవుతారు. ఎందుకంటే అసలే మనకి ఇల్లుతో పాటు ఇంకా చాలా చాలా ఖర్చులుంటాయి. అవును. పిల్లలు ఇది, అది అన్ని చాలా హ్మ్. ఖర్చులుంటాయి. సో, ఆ ఈఎంఐ ఎంతుండాలి మాట్లాడుకున్నప్పుడు 35-40% ఆఫ్ ద టేక్ హోమ్ సాలరీ ఉండాలి హ్మ్. ప్రతి మంత్. ఓకే. ఇది కాకుండా మీకు 6 మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఓకే. ఇది కాకుండా రిటైర్మెంట్‌కి సెపరేట్‌గా ప్లానింగ్ ఉండాలి. హ్మ్. ఓకే. ఇది అయిపోయిన తర్వాత చూసుకుంటే, ఎమర్జెన్సీ ఫండ్ అని మాట్లాడాను గదా! ఎమర్జెన్సీలో ఫండ్ కావాల్సిందేంటంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ సార్. ఎప్పుడైతే మీకు జాబ్ ఉండదో, మీకు ఈఎంఐలు కట్టాలి గదా! లోన్ హ్మ్. తీసుకున్నారు మీరు. ఈఎంఐలు కట్టాలి గదా! 6 మంత్స్ 20 ఇయర్స్ కట్టాలి గదా! కనీసం 6 మంత్స్‌లో మీరు ఇంకో జాబ్ చూసుకోగలుస్తారు. అంటే మీకు 6 మంత్స్ ఈఎంఐ ఎంతైతే కట్టాలో ఆ 6 మంత్స్ అమౌంట్ మీ దగ్గర ఉండాలి. అవును. అది వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ఫండ్. రెండోది మన ఖర్చులు. 6 గడవాలి కదా! ఇల్లు గడవాలి. దానికి అవును. హౌస్ హోల్డ్ ఎక్స్‌పెన్సెస్ 6 మంత్స్ ఫండ్ ఉండాలి. హ్మ్. ఇన్స్యూరెన్స్ ప్రీమియమ్స్ ఏదైతే మన హెల్త్ ఇన్స్యూరెన్స్ గాని, టర్మ్ ఇన్స్యూరెన్స్ గాని తీసుకుంటామో అది ఒక 6 నెలలు కట్టేటట్టుగా మన దగ్గర డబ్బులుండాలి. హ్మ్. అవునా? ఇన్స్యూరెన్స్ ప్రీమియం లేకపోతే అది ఇయర్లీయో లేకపోతే హాఫ్ ఇయర్‌లో కడతారు. అలాంటి డబ్బులు కూడా మన దగ్గర ఉండాలి. అవును. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఫండ్‌లో. ఓకే. ఇది కాకుండా సార్ ఇల్లు మనం కొనేటప్పుడు డౌన్ పేమెంట్ చేయాలి. కరెక్ట్? హ్మ్. ఇప్పుడేం జేస్తున్నారంటే ఒక 10%, 20%, 15% డౌన్ డౌన్ పేమెంట్ చేసి ఇల్లు తీసేసుకుంటున్నారు. మిగతాది కంప్లీట్‌గా లోన్ తీసుకుంటున్నారు. హ్మ్. అంటే మళ్ళీ అక్కడ 35-40% ఆఫ్ ది ఈఎంఐ టేక్ హోమ్ రావాలి గదా! మనకి. హ్మ్. అవన్నీ చూసుకోకుండా తీసేసుకుంటున్నారు. తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు 20 సంవత్సరాలు గాని లోన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ దగ్గర మన లోన్ తీసుకున్నారని అనుకుందాం. 50 ఇయర్స్ వరకు లోన్ కడుతూనే ఉండాలాయన. ఆ! అంటే మనకు ఉన్న సగంతో పాటు మిగతా జీవితం గూడా లోన్ కట్టడానికే ఆ! సరిపోతుందక్కడ. సో, ఎప్పుడైతే 30-50 ఇయర్స్ మనం మాట్లాడుతున్నామో, హ్మ్. ఆ టైంలో ఏమేముంటాయి? ఇమ్మీడియేట్ రిక్వైర్మెంట్ వాళ్ళ పిల్లల చదువులు, అవును. హైయర్ ఎడ్యుకేషన్‌లో.
రిటైర్మెంట్ ప్లానింగ్. ఈ 3 చేసుకోవాలి కదా! అది కాకుండా. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2,00,00,000 ఇలా 1,50,00,000 ఇల్లు తీసేసుకున్నారు సార్ 20 ఇయర్స్. హ్మ్. మీకు ఈఎంఐలయితే కట్టేస్తున్నారు మీరు. అవును. ఎమర్జెన్సీ ఫండ్ లేదు మీ దగ్గర, రిటైర్మెంట్ ప్లానింగ్ లేదు, చిల్డ్రన్ ప్లానింగ్ లేదు. హ్మ్. ఏమవుతుంది? ఏమవుతది? ఎప్పుడైతే మీరు 10 ఇయర్స్ దాటిన తర్వాత మీ పిల్లలు చదువులకొచ్చినప్పుడు మీ పిల్లల చదువులకి డబ్బులుండవు. అప్పుడేం జేస్తారు? మళ్ళీ ఎక్కడికో అప్పులకెళ్ళాలి. అంటే అప్పులు ఊబిలో ఈ కూరుకుపోతున్నారు మీరు. అవును. రైట్? సో, మీరు చేయవలసిందేంటంటే ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ఎర్నింగ్‌లో అంటే హ్మ్. కనీసం ఒక 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు 7-10 సంవత్సరాలు ఒక వెల్త్ అనేది క్రియేట్ చేసుకోండి. అగ్రెసివ్ ఇన్వెస్ట్‌మెంట్. ఆ 7, 8 ఇయర్స్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయగలరో చూసుకుంటూ, అగ్రెసివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయండి. ఎప్పుడైతే 7 ఇయర్స్ దాటిపోతదో మన పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యాక్ట్ అవుతూ మనకు మంచిగా పెరుగుతూ ఉంటది. హ్మ్. సో, ఇవాళే కొనాలని లేదు సార్. ఈ ఆపర్చునిటీస్ అనేది ఇల్లు కొనవలసిన ఆపర్చునిటీస్ ఇప్పుడుంటాయి. 20 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి. రేట్లు పెరిగిపోవచ్చు. కానీ మనకు కావాల్సిన ఆ సమయంలో ఎంత వెళ్తుంది, దాన్ని బట్టి ఎంత సంపాదిస్తున్నామో, ఆ సిట్యుయేషన్ బట్టి అప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఆపర్చునిటీ ఉంటది కొనడానికి. హ్మ్. బట్ వెల్త్ క్రియేట్ చేయలేదనుకోండి, మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గానీ, మీ రిటైర్మెంట్ గానీ లేకపోతే మీకు ఇల్లుంది. మీకు రిటైర్మెంట్ ఫండ్ లేదు, పిల్లల ఎడ్యుకేషన్ లేదు. ఎలా బతుకుతారు మీరు? హ్మ్. మళ్ళీ ఇల్లు అమ్మేస్తారు మీరు. అవును. అవునా? సో, యూఆర్ కమింగ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. మళ్ళీ ఫస్ట్‌కొచ్చేస్తున్నారు మీరు. అదే. సో, మన ప్లానింగ్ ఎలాగుండాలంటే ఇనీషియల్ ఫేజ్ 7-10 ఇయర్స్ అగ్రెసివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి తర్వాత ఆ డబ్బుల్ని పెరగనివ్వనండి. హ్మ్. పట్టుకోకుండా అది తీయకుండా. అది పెరుగుతున్నప్పుడు మనకెప్పుడైనా ఒక మంచి వెల్త్ క్రియేట్ ఒక 1, 2, 3 సీఆర్, 4, 5 సీఆర్ క్రియేట్ అయినప్పుడు మనం పార్ట్ ఆఫ్ ద పేమెంట్ డౌన్ పేమెంట్ ఏదైతే మనం మాట్లాడుకుంటామో అవును. ఎప్పుడు డౌన్ పేమెంట్ కొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. హ్మ్. డౌన్ పేమెంట్ ఎక్కువ చేసి మనం 20 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నప్పుడు ఈఎంఐలు అది వితిన్ 10 ఇయర్స్‌లో క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. అవును. ఫస్ట్ 10 ఇయర్స్ అంతా ఏమవుతుందో తెలుసా సార్ మీకు? మీ ఇంట్రెస్టే లాగేస్తారాళ్ళు. హ్మ్. అసలు అలాగే ఉంటది. సో, ఫస్ట్ 10 ఇయర్స్‌లోనే మీరు లోన్ క్లియర్ చేసేటట్టుగా ప్లాన్ జేసుకోవాలి. అది ఎప్పుడు అవుతుందంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్‌లో అగ్రెసివ్‌గా ఇన్వెస్ట్ చేసి ఒక వెల్త్ క్రియేట్ అయితే నెక్స్ట్ 10 ఇయర్స్ మీరు లోన్ తీసుకుంటారు చూసారా? ఆ డబ్బులు మరి మీరు క్లియర్ చేయగలుగుతారు. సార్ అంటే మనం అట్‌లీస్ట్ ఒక 1,00,00,000 హౌస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్నా గానీ, ఇంచుమించు సాలరీ ఇన్‌కమ్ గానివ్వండి, బిజినెస్ ఇన్‌కమ్ గానివ్వండి, దాదాపు ఎంతుంటే బావుంటుందంటారు సార్? ఇప్పుడు డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ సార్. ఇప్పుడు హ్మ్. కొంతమంది లో క్లాస్ అనుకోండి. వాళ్ళకి హ్మ్. తక్కువ సరిపోతాయి. వాళ్ళ ఖర్చులు బట్టి, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అవును. దాన్ని బట్టి ఉంటాయి. కొంతమంది లగ్జరీగా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ 1,00,000 ఓ రూ. 1,00,00,000, 1,50,00,000, 2,00,00,000కి ఎళ్లారనుకోండి. హ్మ్. ఆడికి కార్ కావాలి. కార్ కావాలి. మినిమమ్ అందరూ కార్‌లో ఎళ్తున్నారని మేము కార్‌లోనే ఎళ్ళాలి రోజు. అవును. సో, ఆ స్టాండర్డ్ ఆఫ్ ఈ లివింగ్ మారిపోతాయి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ మారిపోతాయి. పిల్లలు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సరౌండింగ్స్ బట్టే వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ కూడా ఉంటాయి. సో, నేను చెప్పేదేంటంటే ఒక పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతది. ఎంత కావాలి? ఏంటి కావాలి? అని ఇప్పుడు ర పల్లెటూరులో ఉన్నారనుకోండి. హ్మ్. పల్లెటూరులో ఉన్నోళ్ళేంటంటే వాళ్ళకి ఒక 20,000, 30,000 వచ్చినా సరిపోతది. హ్యాపీగా బతుకుతారు. ఎందుకంటే అన్నీ ఆళ్ళకి రైసు, గీసు అన్నీ పొలాల నుంచి వస్తాయి. అవును. బట్ ఇక్కడ అలా కాదు గదా! ఇక్కడ అన్నీ కొనుక్కోవాలి. మనకి లగ్జరీ లైఫ్ అలవాటు. అక్కడ అక్కడ వాళ్ళు సైకిళ్ళైనా ఆహ్, నడిపిస్తే ఇంటికెళ్ళిపోతారు. హ్మ్. కానీ ఇక్కడ మన అలా కాదు. హైదరాబాద్‌లో ఒక ఫ్యామిలీ ఉందంటే కార్ కావాలి. అవును. సింగిల్ ఉంటే బైక్ సరిపోతది. ఫ్యామిలీ ఉంటే కార్ కావాలి. ఈ నలుగురు బస్‌లో ఎళ్తారా? లేకపోతే మెట్రోలో ఎళ్తారా? హ్మ్. కంఫర్ట్ లెవెల్ ఉండదు గదా! సో, పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతూ ఉంటది. అవును. దాన్ని బట్టి మనం ఒ ఒక పర్సన్ మాతో మాట్లాడితే మేము చెప్పగలుస్తాం. వాళ్ళ ఖర్చులు ఎంతుంది? వాళ్ళ రిస్క్ అపెటైట్ ఎలాగుంది? దాన్ని బట్టి మనం ప్లానింగ్ అనేది చేయొచ్చండి. హ్మ్. ప్రశాంత్ గారు. అదే. థాంక్ యూ సార్. థాంక్ యూ ప్రశాంత్.